వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. కొమరడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆషాఢే కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని ఆరోగ్య కార్యక్రమాలు, వైద్య సేవలపై సమీక్ష జరిపారు. గర్భిణీల్లో హై రిస్క్ ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించాలని, ఆయా గ్రామాల్లో ఏ విధమైన హై రిస్క్ సమస్యలు గుర్తించారు. అలాగే హై రిస్క్ గర్భిణీలకు అందజేస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు. పీహెచ్సీ ప్రసవాలపై దృష్టి సారించారన్నారు. వేసవి రీత్యా ఎక్కడా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆరోగ్య కేంద్రాలు మరియు అన్ని గ్రామాల్లో ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓఆర్ఎస్ వినియోగించు విధానం, వేసవిలో తలెత్తే సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్టర్ జగన్మోహన్ ఓరియంటేషన్ కల్పించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచిస్తూ ఎన్సీడీ సర్వేపై ఆరా తీశారు. వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ జి దేవేంద్ర, ఆరోగ్య పర్యవేక్షకులు నర్సింగరావు, విజయ నిర్మల, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆషాఢే కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా ఈ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, అలాగే గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ గర్భిణీలకు సంబంధించిన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఐరిస్ గర్భిణీలను గుర్తించడంలో వాళ్ళకి ప్రత్యేకంగా తగు సూచనలు ఇవ్వడం జరిగింది. సమస్యను మనం ఎంత త్వరగా గుర్తించి నివారించగలిగితే మనం తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు. అలాగే గ్రామీణ స్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించి ఈ వేసవి రీత్యా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, రాకుండా ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి సంబంధించిన ఎన్సీడీ సర్వే, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అసంక్రమిత వ్యాధులైనటువంటి బీపీ, షుగరు, అలాగే ఇప్పుడు కాలక్రమేణా మారుతున్న జీవనశైలి, ఆహారాన్ని బట్టి క్యాన్సర్ లక్షణాలు కూడా గుర్తించడంపై ప్రత్యేకంగా సర్వే అనేది ఆల్రెడీ కొనసాగుతుంది. మరి ఆ సర్వే ఏ మేరకు చేశారు అనేది కూడా ఆయా సచివాలయ వారిగా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా వసతి గృహాలు, హాస్టల్స్లో విద్యార్థుల యొక్క ఆరోగ్యంపై మరింత దృష్టి సారించి ఖచ్చితంగా ఈ జ్వర లక్షణాలు కానీ ఏ చిన్న గుర్తించిన వెంటనే తెలియజేయడము, అలాగే వారికి అక్కడే హాస్టల్ వద్దనే పరీక్షలు నిర్వహించడము, జ్వర నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, అవసరం మందులు అందజేయడం, నివారణ అయ్యే వరకు కూడా పర్యవేక్షణ చేయాలి. అలాగే ఇచ్చిన మందులు పూర్తి స్థాయిలో చివరి వరకు వాడేలాగా అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేసి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రవేశపెట్టిన మా ఊరు మలేరియా కార్యక్రమం ద్వారా అన్ని శాఖల సమన్వయం మరింత బలపడి ఈ మలేరియా యొక్క వ్యాప్తి తగ్గడంలో ఎంతగానో దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు గుర్తించడంలో మన ఆశాలు, అలాగే CSWలు చాలా కీలకంగా వ్యవహరించాలని తెలియజేస్తూ నేను జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు.